నాతో పాటు అరిజోనా అసోసియేషన్ తెలుగు ప్రెసిడెంట్ వెంకట్ కొమ్మినేని గారు ఉన్నారు. వెంకట్ కొమ్మినేని గారు ఈరోజు చాలా అద్భుతంగా దివాళీ వేడుకలు ఫీనిక్స్లో అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ నడుస్తుంది. వెంకట్ గారు, ముందుగా మీకు దివాళీ శుభాకాంక్షలు. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈవెంట్ గురించి? చాలా మంది క్రౌడ్ వచ్చారు, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 8 లోపు? అంటే క్రౌడ్ వస్తూ ఉన్నారండి. ఇంకా పీక్ టైం వచ్చేసి మనకి 6 to 7 జనరల్గా పీక్ టైం ఉంటుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ లైక్ 1500 పీపుల్ అనమాట. సో టోటల్గా వెరైటీ ఆఫ్ దిస్ వన్ ఏంటంటే మనకి చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఎడీ కుక్ అని చెప్పి మన మార్కోపా కౌంటీ మొత్తానికి ఎస్ఎస్ఆర్ అతను. అంటే ప్రతి హౌసు తర్వాత ప్రతి ప్లేసు లైక్ హీ డిసైడ్స్ అనమాట, ఆయన వస్తున్నాడు. సో ఇట్ ఈస్ గుడ్. సమ్ ఆఫ్ ది కమ్యూనిటీ లీడర్స్ ఆర్ ఆల్సో కమింగ్. సో టోటల్గా లాట్ ఆఫ్ ఈవెంట్స్ రిజిస్టర్ చేసి ఉన్నాయండి. అది ఒకటి. తర్వాత ఇప్పుడు చాలామంది ఉత్సాహంగా సీనియర్స్ కూడా ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే తర్వాత చాలామంది యూత్ కిడ్స్ లైక్ యూత్ కమిటీలో కానీ అదేవిధంగా లైక్ చాలామంది కొత్త వాళ్ళు, అంటే మన పాత వాళ్ళు ఎనీవే ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు 8 గంటలకు వచ్చేసి మొత్తం ఇదంతా వాళ్ళే అరేంజ్ చేసేసి చేశారు. మీరు చెప్పినట్టు పాత వాళ్ళు ఎలా అయినా అసోసియేషన్తో ముడిపడి ఎప్పటికీ ఉంటారు. కొత్త బ్లడ్ వస్తేనే కదా అసోసియేషన్ గ్రో అవ్వడానికి వీటన్నిటికీ చాలా స్కోప్. డెఫినెట్లీ అండి, అది మీరు చెప్పింది కరెక్ట్. కానీ జనరల్గా ఏంటంటే కమ్యూనిటీ పెరుగుతూ ఉంది. కమ్యూనిటీ పెరిగినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ కొత్త ఆర్గనైజేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కొత్త అంటే ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. బట్ అవి పర్వాలేదండి. అరిజోనా తెలుగు అసోసియేషన్కి జస్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేమ్. సో ఎలాంటి ప్లాన్ చేస్తారు? బికాజ్ ఎవ్రీ ఇయర్ మీరు రాఫెల్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. అవునండి, అంటే రాఫెల్ గిఫ్ట్స్ తీసుకొచ్చాము, అవి ఉన్నాయి. అంటే టీము ఒక 60-70 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారండి. వాళ్లే మొత్తం చూస్తూ ఉన్నారు. బట్ జస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అనుకుంటున్నాను నేను. నేను మన ప్రేక్షకులందరికీ, ఇక్కడ తెలుగు కమ్యూనిటీ పీపుల్ అందరికీ మీ సైడ్ నుంచి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదండి, అంటే బేసికల్గా కమ్యూనిటీ ఈజ్ గ్రోయింగ్ ఫర్ ష్యూర్, రైట్? మనం లీగల్ బౌండరీస్ దాటకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే దేర్ ఇస్ నో ఇష్యూస్ అండి ఇక్కడ. కానీ యాజ్ సూన్ యాజ్ లైక్ జస్ట్ వీఆర్ అవుట్ ఆఫ్ ద లీగల్ బౌండరీస్ దెన్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో కమ్యూనిటీ గ్రో అవుతుంది కాబట్టి ఇది చాలా వానరబుల్గా ఉంటుంది. బట్ ఎన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినా ఏమొచ్చినా ఇంకోటి వచ్చినా ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు డూ ది కమ్యూనిటీ వెల్ఫేర్ కోసమే చేస్తూ ఉంటారు. సో నో ఇష్యూస్. కానీ బట్ జస్ట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ దట్ జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అండ్ దెన్ డూ ది రైట్ థింగ్స్, అంతే. అండ్ ఈరోజు మీది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉందని కూడా విన్నాను నేను. మీరు ఏదో నాటకం చేస్తున్నారని కూడా విన్నాను. సో దాని గురించి ఏమన్నా చెప్తారా? ఏం లేదండి, అంటే దుర్యోధన మోనో యాక్షన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాము. కానీ విత్ ఆల్ దీస్ యాక్టివిటీస్ నేను చేయగలనా లేదా? ఇప్పుడు మేకప్ వేసుకోవడానికి 40 minutes పడుతుంది. ఐ గాట్ టు సీ. చూస్తాను అదంటే చేస్తానా లేదా అని. బట్ వాళ్ళైతే ప్రోగ్రాంలో పెట్టారు. బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ విష్ యూ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. అండ్ మీరు ఇలాగే చాలా ఈవెంట్స్ చేయాలి, చాలా మందిని ఇట్లానే మీరు ఎంటర్టైన్ చేస్తూ కమ్యూనిటీకి హెల్ప్ చేస్తూ గ్రో అవుతూ, ఏదో చెప్తారు కదా మన ఒక్కలమే కాదు మనతో పాటు గ్రో చేస్తారు కదా కమ్యూనిటీ గ్రో అయ్యేదని. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ మీరు ఎప్పుడు బిజీగా ఉండాలి అండ్ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.